కేవలం ముస్లిం విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాలీం-ఏ-హునర్ పేరుతో గొప్ప కార్యక్రమం చేపట్టారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ నజీర్ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్లీ న్యూస్ తో నజీర్ మాట్లాడారు. టాలెంట్ గల పేద ముస్లిం విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశం కల్పించేందుకు 10వ తరగతిలో 600 మార్కులకు గాను 450 మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేసి వారిని కార్పొరేట్ కళాశాలలో ఉచిత విద్య అందించే పథకం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నజీర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ చిన్రహమాన్, అబ్దుల్ హనీఫ్, షేక్ కలేసా, షేక్ రహమతుల్లా, మహమ్మద్ గౌస్, షేక్ యాసిన్ బాబా, సుబాన్, ఎస్కే రఫీ, అబ్దుల్ సలీమా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈ రోజు యావత్ ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకి ఒక పండగ వాతావరణం ఉందండి. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, లోకేష్ గారి ప్రోత్సాహం ముస్లింల మీద ఉన్న ప్రేమాభిమానాలు మరొకసారి తెలియపరిచారు వాళ్ళు. ఆ మాట ఇవాళ మేము ఎందుకు అంటున్నామంటే, ఈ రోజు ముస్లింలకి ఎవరి పిల్లలు 10th క్లాస్ లో మంచి మార్కులు సాధించారో, దాదాపు 450 మార్కులు పై వచ్చిన పిల్లలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళాలి. పేదరికం అడ్డు కాకూడదు. ఎందుకంటే ముస్లింల సమాజంలో చాలా మందికి తెలుసు పేదరికం ఎక్కువ. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఏదో చేయాలని ఆలోచించి స్టేట్ వక్ఫ్ బోర్డు ద్వారా మా యొక్క వక్ఫ్ బోర్డు చైర్మన్ మా సోదరులు అజీజ్ గారి నేతృత్వంలో మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారి ప్రోద్బలంతో తాలీమే హునర్, ఇది ఉర్దూ వర్డ్. తాలీం అంటే విద్య, హునర్ అంటే ప్రతిభ. విద్యలో ప్రతిభ కనపరిచిన వాళ్ళకి వీళ్ళు ఆగకూడదు, వీళ్ళు భవిష్యత్తులో డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, వీళ్ళకి మంచి విద్య అందించాలి ఇక ముందు. అయితే కార్పొరేట్ కాలేజీల్లో ఈ ఇంటర్మీడియట్ చదువుతూ ఎంసెట్కి కానీ, నీట్కి కానీ, జేఈకి కానీ, ఏ పరీక్షలు రాయాలన్నా ఐఐటికి కానీ లక్షలతో కూడిన ఖర్చు. కానీ ముస్లిం పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబాలు పేదలు కాబట్టి పెట్టుకోలేరు. అయితే ఏం చేయాలని ఆలోచిస్తే వక్ఫ్ బోర్డు ద్వారా వక్ఫ్ బోర్డు ఆదాయంలో కొంత ఆదాయం తీసి ముస్లిం పిల్లలకి చదువు అందించే విధంగా దాదాపు 250 మంది పిల్లలకి యాజ్ పర్ ది మెరిట్ వక్ఫ్ బోర్డు ద్వారా రేపు ఈ నెల 17వ తారీఖుకి పరీక్ష పెట్టబోతున్నారు. విద్యాశాఖ యొక్క సౌజన్యంతో, లోకేష్ గారి సహాయ సహకారాలతో వక్ఫ్ బోర్డు వాళ్ళు ఒక పరీక్ష పెడుతున్నారు. ఆ పరీక్ష అప్లై చేసుకునే పిల్లలకి అర్హత ఏంటి? 450 పైన మార్కులు ఉండాలి, తెల్ల కార్డు హోల్డర్స్ ఉండాలి, ఈ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. రెండోది, ఎలా అప్లై చేసుకోవాలి? క్యూఆర్ కోడ్ ఉండిద్దండి, లేదా వాళ్ళ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ కూడా ఇక్కడ ఫోన్ నంబర్లు ఇచ్చారు. 6303325356 89784524951. ఈమెయిల్ workeducationmission@gmail.com ఒకటి. అలాగే క్యూఆర్ కోడ్ అండి. ముఖ్యంగా క్యూఆర్ కోడ్ ఒకటి మీరు ప్రజలకి అందిస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటే దీని మొత్తం వివరాలు వచ్చేస్తాయి. క్యూఆర్ కోడ్ లో మీరు వెళ్తే 6వ తారీఖు నుంచి, నెల 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకుంటారు. 13వ తారీఖు ఆన్లైన్ లో హాల్ టికెట్ మనం తీసుకోవచ్చు. హాల్ టికెట్ తీసుకున్నప్పుడే హాల్ టికెట్ మీద ఒక కోడ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరాంధ్రకి విశాఖపట్నం సెంటర్, రాష్ట్రం మొత్తంలో 11 సెంటర్లు ఇచ్చారు. దాంట్లో విశాఖపట్నం, మన విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాలు ఈ రకంగా ఇచ్చారు. మీరు ఎప్పుడు స్టూడెంట్ ఆన్లైన్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటాడో ఆ క్యూఆర్ కోడ్ లోనే అతని ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, ఏ ప్రదేశం, ఎన్నింటికి. ముఖ్యంగా కూడా ఎగ్జామ్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 నుంచి 5 అండి. 75 ప్రశ్నలు, ఓఆర్ఆర్ షీట్ లో 3 గంటల సమయం. దీంట్లో రాష్ట్రంలో 450 పైన ముస్లిం పిల్లలు ఎంతమంది వచ్చారో నాకు ఆ డేటా లేదు. వాళ్ళని ఎంతమంది అయినా అప్లై చేసుకుని ఎగ్జామ్ రాస్తే వీళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి అశ్రియా ఉంది. ఈమెకి కష్టపడి చదివింది 567 వచ్చింది.
ఉత్తరాంధ్రలో ఎంతమంది 10th క్లాస్ ముస్లిం పిల్లలు రాశారో తెలియదు. దాంట్లో ఆడపిల్లలు ఎంతమంది రాశారో తెలియదు. దాంట్లో నాకు తెలిసి ఈ అమ్మాయి ఇక్కడ కలవటం వల్ల తెలిసింది. ఈ అమ్మాయి రేపు ఆ మెరిట్ ఎగ్జామ్లో పాస్ అవుతే ఈమె జీవితం టర్న్ అయిపోయింది. వీళ్ళ నాన్నగారు రూపాయి పెట్టక్కర్లా. ఈ అమ్మాయి ఏ నారాయణో, ఏ చైతన్యనో, ఏ భాష్యమో, లేకపోతే ఇంకేమేమి ఉన్నాయి, రకరకాల ఉన్నాయి. వీటిలో ఫ్రీ విద్య నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో, వక్ఫ్ బోర్డు సౌజన్యంతో రెసిడెన్షియల్ హాస్టల్, ఫుడ్, ఫీజు, పుస్తకాలు అన్నీ ఫ్రీ. వీళ్ళు బయటకు ఏమయ్యి వస్తారంటే ఒక డాక్టర్గా, అలాగే ఒక ఇంజనీర్గా సీటు సంపాదించుకొని బయటకు వస్తారు. దేవుడు వీళ్ళకి మంచి అవకాశం ఇచ్చారు. అశ్వినికి కూడా నేను చెప్పాను, అమ్మ నువ్వు కొడతావు, ఆడపిల్లలకి 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి 250 అంటే 100కి 33, 200కి 66, ఈ యొక్క 50లో 66కి 33 సగం అంటే దాదాపు 90 సీట్లు ఆడపిల్లలకు ఉండేది. కాబట్టి రేపు అశ్విని లాంటి వాళ్ళు ఇంకెవరైనా సరే మంచిగా రాసి ఈ 250 మందిలో ఈ సంవత్సరంలో సీటు సంపాదిస్తే వచ్చే సంవత్సరం 300 చేస్తానన్నారు. ఆపై వచ్చే సంవత్సరం ఇంకో 50 పెంచుతా. టోటల్ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం 500 ముస్లిం పిల్లలకి వక్ఫ్ బోర్డు ద్వారా అండి. దీని ఖర్చు అంతా వక్ఫ్ బోర్డు భరించిద్ది. వక్ఫ్ బోర్డుకి ఆదాయం ఉంది. వక్ఫ్ బోర్డు ఆదాయం ద్వారా వచ్చింది తప్ప ఇది వేరేది కాదు. దయచేసి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టిని వాళ్ళకి అభినందించి లోకేష్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్లిం సోదరులకి మంచి సదవకాశం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పిల్లల కోసం వక్ఫ్ బోర్డు ద్వారా అనేక విద్య చదువుకోవడానికి అనేక కార్యక్రమాలు చేయబడుతున్నారు. ముస్లిం పిల్లలు చాలా పేద రకంలో ఉన్నారు పాపం. చాలా మంది తల్లిదండ్రులు ఆటోలో వేయటం, లేకపోతే బట్టల షాప్లో పనిచేయటం, అలాంటి వాళ్ళు పిల్లలకి బాగా చదివించాలని మనుషులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర స్తోమత అంత లేదు. కాబట్టి ఈరోజు మన వక్ఫ్ బోర్డు ద్వారా అబ్దుల్ అజీజ్ భాయ్, మన మినిస్టర్ ఫారూక్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ మంచి చదువు అవకాశం మన ముస్లిం పిల్లలకి ఇవ్వటం, ఈ పిల్లలకి చదువుకోవాలా, ముస్లిం పిల్లలు కూడా పైకి రావాలని, పేద పిల్లలు పైకి రావాలని ఈ అవకాశం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, అలాగే అజీజ్ భాయ్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మీరు పోయిన ప్రభుత్వంలో చూసి ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో రాయచోటిలో ఒక ముస్లిం అమ్మాయి బాగా కాలేజీలో నెంబర్ 1 వస్తుంటే, అక్కడ ఎమ్మెల్యే కూతురు నెంబర్ 2గా వస్తుంటే నెంబర్ 1 మా పిల్ల రావాలని ఆ నెంబర్ 1గా వస్తున్న మైనార్టీ అమ్మాయిని కాలేజీ నుంచే తీసేసిన దుర్ఘటన జరిగింది. ఆ అమ్మాయిని తీసేస్తే ఆ పాప ఉరియేసుకుని చచ్చిపోయింది. అలాంటి ఆ ప్రభుత్వం, ఆ వైసీపీ ప్రభుత్వం, అలాంటి ముస్లింని అణగదొక్కే ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం ఏమైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముస్లింల్ని బాగా పైకి రావాలని, ఎదగాలని, ముస్లింలు కూడా చదువుకొని బాగా డెవలప్ అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, ఫారూక్ భాయ్ గారికి, అజీజ్ భాయ్ గారికి ఈ కార్యక్రమం ఇలాంటి పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. जिंदाबाद 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 आपको चंद्रबाबु नायडू साहब जिंदाबाद 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 नारा लोकेश जिंदाबाद 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 ఇప్పుడు ట్యాంక్స్ అంటే వక్ఫ్ బోర్డు చేస్తుంది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వక్ఫ్ బోర్డుకి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అయిన మా సోదరు అజీజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మైనార్టీ మినిస్టర్ మా యొక్క ఫారూక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.